మరణం నుండి తప్పించుకోవాలి అంటే కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలని చెప్పారు కదా, మరి కృష్ణుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా మీరు కృష్ణుని అర్థం చేసుకుంటారు? కృష్ణుడు ఎంతో గొప్పవాడు. సేవోన్ముఖే చిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః అతః శ్రీకృష్ణనామాది నభవేద్గ్రాహ్యం ఇంద్రియై చైతన్య చరితామృతంలో చెప్పబడింది. మీరు కృష్ణుణ్ణి ఈ జడమైనటువంటి ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోలేరు, అది అసాధ్యం. వాటిని మీరు శుద్ధి చేయాలి. తత్పరత్వేన నిర్మలం. ఇది ఎలా సాధ్యం? కేవలం కృష్ణ చైతన్యవంతులు అవ్వడం ద్వారా. ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచించాలి. ఆ విధంగా మీ ఇంద్రియాలు శుద్ధి చెందుతాయి. ఇది విధానం. సేవోన్ముఖే జిహ్వాదౌ. ఆ సేవని మీరు నాలుకతో ప్రారంభించవచ్చు. ఇప్పుడు ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మన నాలుకను ఉపయోగించడం ద్వారా మనం పరిపూర్ణం కావచ్చు. ఈ విషయం కూడా ఈ ఆధునిక సైన్స్కి తెలియదు. అందుచేత మీరు నాలుకను ఉపయోగించినట్లయితే మీరు పరిపూర్ణం కావచ్చు. అవును, ఇదే విధానం. మీరు మీ నాలుకతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మరియు నాలుకతో కృష్ణ ప్రసాదాన్ని రుచి చూసినట్లయితే మీరు పరిపూర్ణం అవుతారు, కేవలం ఈ 2 పనులు చేయడం ద్వారా. ఇది తప్ప మీరు వేరే దేన్ని స్వీకరించవద్దు. కృష్ణునికి అర్పించినటువంటి దేనిని రుచి చూడనివ్వకుండా నాలుకను నియంత్రించండి. ఇది ఒక విషయం. మరొక విషయం ఏమిటి? నాలుకని ఎల్లప్పుడూ హరే కృష్ణ మంత్రం జపించడంలో వినియోగించండి. మీరు పరిపూర్ణులు అవుతారు. ఇదేమన్నా కష్టమైనటువంటి పనే? ఎవరైనా చేయవచ్చు. హరే కృష్ణ మహామంత్రం ఎవరైనా జపించవచ్చు. చక్కటి ప్రసాదాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు. వాస్తవానికి ఇది జరుగుతుంది కూడా. ఏ విధంగా ఈ ఐరోపా, అమెరికా యువకులు యువతులు పురోగతి సాధిస్తున్నారు? ఏ విధంగా వాళ్ళు సాక్షాత్కారాన్ని సాధిస్తున్నారు? కేవలం ఈ విధానం ద్వారానే. అంటే నాలుకతో హరే కృష్ణ మహామంత్రం జపించడం, ప్రసాదాన్ని స్వీకరించడం. కాబట్టి మీరు ఈ విధానాన్ని ప్రపంచం అంతా కూడా పరిచయం చేయండి. అందరికీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే అవకాశం ఇవ్వండి.